ఓకే. సో వెల్కమ్ బ్యాక్ టు ద క్లాస్. మనము ప్రీవియస్గా బడ్జెట్ గురించి డిస్కస్ చేస్తూ దీంట్లో ఓట్ ఆన్ అకౌంట్ గురించి మాట్లాడినాము, రైట్? సో మనం బడ్జెట్ పాస్ చేసే క్రమంలో మొత్తం 6 స్టేజెస్ ఉంటాయని తెలుసు మీకు ఆల్రెడీ. సో ఆ 6 స్టేజెస్లో మనం 4th స్టేజ్ వరకు కంప్లీట్గా డిస్కస్ చేసినాము. అండ్ నౌ ఇట్స్ గోయింగ్ టు బి ద 5th స్టేజ్, 5వ దశ. సో మరి 5వ దశలో ఏముంది అని అంటే పాసింగ్ ద అప్రోప్రియేషన్ బిల్. అప్రోప్రియేషన్ బిల్ని పాస్ చేయడం అనమాట. సో దీని ఒకసారి గమనించండి. ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి పని చేయడానికి డబ్బులు అవసరం. ఓకే, ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి అంటే గవర్నమెంట్కి పని చేయడానికి మనీ అనేది అవసరం. సో ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ట్యాక్స్ ద్వారా మనీ సంపాదిస్తారు. అదేవిధంగా వీళ్ళు బారోయింగ్స్ ద్వారా వివిధ దేశాల నుంచి లేదా భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంక్స్ నుంచి మనీని సంపాదిస్తారు, అంటే జమ చేస్తారు. సో వీళ్ళు జమ చేసిన మనీ మొత్తం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో స్టోర్ చేస్తారు. అండ్ తర్వాత నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్కి, ఒక సంవత్సరానికి వాళ్ళు పని చేయడానికి కావాల్సినటువంటి మనీని కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి విత్డ్రా చేసుకోవాలన్నమాట. సో విత్డ్రా చేసుకోవాలి అని అంటే గవర్నమెంట్ వాళ్ళు ఏం చేయాలి? పార్లమెంట్ ముందల రిక్వెస్ట్ పెట్టాలి. ఆ రిక్వెస్ట్ని మనము డిమాండ్ ఫర్ గ్రాంట్ అని అంటాం, అంటే నిధుల కోసము డిమాండ్ చేయడం అనమాట. అయితే పార్లమెంట్లో ఉన్నటువంటి లోక్సభ దగ్గర ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అనే అకౌంట్ ఉంటుంది. కాబట్టి లోక్సభ వాళ్ళు ఈ డిమాండ్ ఫర్ గ్రాంట్ మీద ఓటు వేస్తే గవర్నమెంట్ వాళ్ళు అడిగినటువంటి డబ్బులకి వాళ్ళు అనుమతి ఇస్తున్నట్టు అర్థం. ఓకే, సో మరి అనుమతి ఇస్తున్నారు ఓట్ ఆన్ డిమాండ్ ఫర్ గ్రాంట్ దశలో, అంటే 4వ దశలో ఓకే మీరు అడిగినంత డబ్బు ఇస్తున్నాము అని చెప్పేసి లోక్సభ ఒప్పుకుంటుంది. సపోజ్ గవర్నమెంట్ వాళ్ళు కన్సిడర్ చేయండి, దాదాపు 70 మంత్రిత్వ శాఖలు ఉన్నవి. సో ప్రతి మినిస్ట్రీకి 10 crores కావాలి. ఇట్లా 70 crores రూపీస్ వీళ్ళు అడుగుతారనమాట. ఓకే, సో ప్రతి మంత్రికి 700 crores రూపీస్. సో ప్రతి మినిస్ట్రీకి 10 crores కావాలి. సో 700 crores రూపీస్ లోక్సభ ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. సో ఇది డిమాండ్ ఫర్ గ్రాంట్ దశ. సో ఒప్పుకోవడం వేరు, మనకి చేతికి డబ్బులు అందించడం వేరు. వేరు. మరి ఎప్పుడు డబ్బులు చేతికి అందుతావేనంటే ద నెక్స్ట్ స్టేజ్ 5th స్టేజ్. ఆ 5th స్టేజ్లో అప్రోప్రియేషన్ బిల్ని పాస్ చేస్తారు. ఎప్పుడైతే ఆ అప్రోప్రియేషన్ బిల్ పాస్ అయ్యి అప్రోప్రియేషన్ యాక్ట్గా మారుతుందో అప్పుడు ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఆ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులని డబ్బులని ఖర్చు చేయడానికి అర్హత పొందుతారనమాట. సో ఒకసారి చూడండి మరి అప్రోప్రియేషన్ బిల్ దశలో ఏమేమి జరుగుతుంది అని చెప్పేసి నోట్ చేయండి. సో no money shall be withdrawn from the consolidated fund of India except under appropriation made by law. సో చట్టం రూపొందించిన తర్వాత మాత్రమే డబ్బుల్ని విత్డ్రా చేయాలి అని చెప్పేసి ఈ లైన్ మనకి చెప్తుంది. సో ఇప్పుడు ఓటింగ్ జరిగింది డిమాండ్ ఫర్ గ్రాంట్ మీద, అండ్ ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ అయిపోయింది మీకు డబ్బులు వస్తాయని. కానీ మరి ఆ డబ్బుల్ని ఆ అకౌంట్లో నుంచి విత్డ్రా చేయడానికి ఒక చట్టం తయారు చేయాలి. ఆ చట్టం తయారు చేయడాన్ని అప్రోప్రియేషన్ అని అంటాం. అంటే డబ్బుల్ని మనకి, అంటే ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఇస్తుంది. ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుంది? ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి కావాల్సినటువంటి పాలసీ, స్కీమ్, ప్రోగ్రామ్ దాన్ని అమలు చేయడానికి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, తర్వాత అకార్డింగ్లీ అప్రోప్రియేషన్ బిల్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ to provide for the appropriation out of consolidated fund of India and all the money required to meet. సో ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఎంత డబ్బులు అయితే అడిగినారో మొత్తం, మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాం 700 crores అని. సో ఇది మనకి డిమాండ్ ఫర్ గ్రాంట్ మీద ఓటు వేసినప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇప్పుడు దాన్ని ఎగ్జిక్యూటివ్ వాళ్ళు చేతిలోకి తీసుకోవాలి అని అంటే అప్రోప్రియేషన్ బిల్ అనేది పాస్ అవ్వాలి. అది పాస్ అయ్యి చట్టంగా మారడానికి జరగాలన్నమాట, అంటే అది చట్టంగా మారాలి. బిల్ పాస్ అవుతే ఏమవుతుంది? చట్టం అవుతుంది. దేర్ఫోర్
అది చట్టం అవ్వగానే వీళ్ళు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనీని విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో దీంట్లో చూడండి, ద గ్రాంట్స్ ఓటెడ్ బై ద లోక్సభ. సో లోక్సభ ఏ గ్రాంట్స్ మీద అయితే ఓటు వేసిందో, ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి ఇవ్వడానికి ఒప్పుకుందో, అట్లాంటి గ్రాంట్స్ని మొత్తం కూడా ఈ అప్రోప్రియేషన్ బిల్ అనేది ఇస్తుంది. సపోజ్ ఇక్కడ చెప్పండి, చూడండి, ఇక్కడ మొత్తం 70 మినిస్ట్రీస్ ఉన్నాయి. ఆ 70 మినిస్ట్రీస్ కలిసి సపోజ్ 700 crores అడిగినాయి. ఓకే, సో అడిగితే ఓటు వేసినారు డిమాండ్ ఫర్ గ్రాంట్ మీద, ఓకే అని చెప్పేసినారు. సో ఇప్పుడు ఈ అప్రోప్రియేషన్ బిల్ ఉంటుంది కదా, సో ఈ అప్రోప్రియేషన్ బిల్లో కూడా ఆ చట్టంలో ఏముంటుంది అని అంటే, ద ఎగ్జిక్యూటివ్ కెన్ విత్డ్రా 700 crores, 700 కోట్లు ఎగ్జిక్యూటివ్ వాళ్ళు విత్డ్రా చేయవచ్చు అని చెప్పేసి లోక్సభ ఆమోదం తెలుపుతుందన్నమాట, చట్టం పాస్ అవుతుంది. ఇంకొక పాయింట్ని చూడండి, ద ఎక్స్పెండిచర్ చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా మీద మనకి ఎక్స్పెండిచర్ అనేది ఛార్జ్ చేస్తారు. అంటే మనకి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో 2 రకాలుగా ఫండ్ని మనం తర్వాతగా డివైడ్ చేసుకుంటాం. అయితే ఆ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బుల్ని విత్డ్రా చేసుకోవడానికి మనం పైన చూపించిన పాయింట్లో పార్లమెంట్ యొక్క యాక్ట్ అనేది అవసరం అన్నమాట. దేర్ఫోర్ అక్కడ యాక్ట్ అయిపోయింది, యాక్ట్ అయిపోయిన వెంటనే ఆ ఎక్స్పెండిచర్ నుంచి డబ్బుల్ని విత్డ్రా చేసుకోవడానికి గవర్నమెంట్ వాళ్ళకి అర్హత ఉంటుంది. మరి ఈ దశలో ఏమైనా అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేయడానికి అవకాశం ఉందా అని అంటే నో, ఎలాంటి అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేయడానికి లేదు. ఎందుకు అనంటే ఆల్రెడీ అమెండ్మెంట్స్ ఏమైనా ప్రపోజ్ చేసేది ఉంటే అది డిమాండ్ ఫర్ గ్రాంట్ దశలోనే ముగిసిపోతుంది, డిమాండ్ ఫర్ గ్రాంట్ దశలోనే ముగిసిపోతుంది. ఎట్లా ఒకసారి చూడండి, మళ్ళీ పైకి వెళ్ళండి ఒకసారి. సో ఈ డిమాండ్ ఫర్ గ్రాంట్ దశలో ఏం జరుగుతుంది, డిమాండ్స్ ప్రజెంటెడ్ మినిస్ట్రీ వైజ్, మంత్రిత్వ శాఖ వైజ్గా డిమాండ్స్ ప్రవేశపెడతారు. డిమాండ్స్ ప్రవేశపెట్టినప్పుడు లోక్సభలో వాటిని చర్చిస్తారు అండ్ సపరేట్గా ఓటింగ్ జరుగుతుంది. అయితే ఎవరైనా మెంబర్ ఆ డిమాండ్స్ని తగ్గించడానికి, డబ్బుల్ని తగ్గించడానికి, డబ్బుల్ని తగ్గించడానికి ఏమైనా అమెండ్మెంట్స్ని ప్రపోజ్ చేయవచ్చు. సో ఈ దశలో అమెండ్మెంట్స్ క్లోజ్ అయిపోతాయి అన్నమాట. వన్స్ ఓట్ అయిపోతే ఆ డిమాండ్స్ మీద ఒకసారి ఓటింగ్ అయిపోతే మళ్ళీ వాటిని మార్చడానికి వీలు లేదు. ఉదాహరణ తీసుకోండి, 700 కోట్లు కావాలి అని చెప్పేసి అందరూ మినిస్టర్స్ కలిసి లోక్సభని అడిగినారు. అది 4వ దశలో అవి పరిశీలన చేస్తున్నాయి. ఏమైనా అమెండ్మెంట్స్ చేయాలి అని అంటే ఈ దశలోనే చేయాలన్నమాట. ఓకే, ఏమైనా అమెండ్మెంట్స్ చేయాలి అని అంటే సో ఈ దశలో చేసేటువంటి అమెండ్మెంట్స్ని మనము కట్ మోషన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ దశలో చేసేటువంటి అమెండ్మెంట్స్ని మనము కట్ మోషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అవి వివిధ రకాలు. సో వన్స్ డిమాండ్ ఫర్ గ్రాంట్ మీద ఓటింగ్ అయిపోయిన తర్వాత, సో ఓటింగ్ అయిపోయింది అంటే అర్థం ఏంటి, ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఎంత అయితే అడుగుతున్నారో అంత ఇవ్వడానికి సిద్ధం. ఓకే, తర్వాత మరి అప్రోప్రియేషన్ బిల్ పాస్ అయినప్పుడు మేము 700 crores ఇవ్వము, ఓన్లీ 650 crores ఇస్తాము అని అంటే కుదురుతుందా? కుదరదు. ఎందుకు? ఇప్పుడు ఆల్రెడీ ఆ దశ దాటేసిందనమాట. డిమాండ్ ఫర్ గ్రాంట్ మీద ఓటు వేసేటువంటి దశ దాటేసింది. ఇప్పుడు అప్రోప్రియేషన్ దశ. సో కేవలము అది యాక్ట్గా మారడానికి అవకాశం ఇచ్చేటువంటి దశ. సో ఈ దశలో రెడ్యూస్ చేయడానికి అమౌంట్, లేకపోతే పాలసీ చేంజెస్ చూపించడానికి, ఓకే, లేదా అమౌంట్ అమెండ్మెంట్ ప్రపోజ్ చేయడానికి ఈ దశలో లేదనమాట. అదే డిమాండ్ ఫర్ గ్రాంట్ దశలో మాత్రం వేరే పాలసీని చూపించవచ్చు, లేదా డబ్బులని తగ్గించవచ్చు, రెడ్యూస్ చేయవచ్చు, అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేయవచ్చు. కాబట్టి ఈ దశలో అమెండ్మెంట్స్ అనేవి ప్రపోజ్ చేయబడవు అని చెప్పేసి నోట్ చేయాలి. సో ఇన్ దిస్ స్టేజ్ నో అమెండ్మెంట్స్ యాక్సెప్టెడ్. ఓకే, సో ద అప్రోప్రియేషన్ బిల్ బికమ్స్ యాక్ట్ ఓన్లీ ఆఫ్టర్ ద ప్రెసిడెంట్స్ అడ్రస్. సో ప్రెసిడెంట్ సంతకం చేయటంతో అది బిల్ చట్టంగా మారుతుంది. అది చట్టంగా మారిన వెంటనే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు తీసుకోవడానికి అర్హులు అనమాట. సో దీని అర్థం ఏంటి, ఆల్రెడీ పైన లైన్లో కూడా చర్చించినాము, గవర్నమెంట్ కెనాట్ విత్డ్రా మనీ. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు తీసుకోవాలి అని అంటే చట్టం కావాల్సిందే. చట్టం కోసం అప్రోప్రియేషన్ బిల్ని వాళ్ళు తయారు చేయాల్సిందే.
అయితే ఇక్కడ ట్విస్ట్ చూడండి, నార్మల్గా ఈ ప్రాసెస్ అనేది కొంచెం టైం పడుతుంది అనమాట. ఎండ్ ఆఫ్ ఏప్రిల్ వరకు నడుస్తుంది. ఈ అప్రోప్రియేషన్ బిల్ పాస్ కావటము ఇదంతా ఎండ్ ఆఫ్ ఏప్రిల్ వరకు నడుస్తుంది. కాబట్టి ఇట్స్ అ లెందీ ప్రాసెస్, రైట్? అండ్ మనకి ఫినాన్షియల్ ఇయర్ ఎప్పుడు ఎండ్ అయిపోతుంది? 31st మార్చ్కి ఎండ్ అయిపోతుంది. మరి ఏప్రిల్ ఎండింగ్ వరకు అంటే దాదాపు 1 month గవర్నమెంట్ విదౌట్ బడ్జెట్ పని చేయాలి. ఓకే, సో దానికి మరి బడ్జెట్ లేకపోతే గవర్నమెంట్ పని చేయడానికి వీలుంటుందా? ఉండదు. అందుకే ఆ ప్రాసెస్ని ఓవర్కమ్ కావడానికి లోక్సభ ఏం చేస్తుంది అని అంటే కొంచెం అడ్వాన్స్గా గ్రాంట్ ఇస్తుంది, కొంచెం అడ్వాన్స్గా ముందే కొంచెం డబ్బుల్ని కేటాయించేస్తుంది. దాన్నే మనము అడ్వాన్స్ గ్రాంట్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఎంత ఇస్తుంది ఏంటి అనేది దీన్ని మనం ఓట్ ఆన్ అకౌంట్ అని అంటాం. సో దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఓట్ ఆన్ అకౌంట్. సో ఓట్ ఆన్ అకౌంట్ అనేది బడ్జెట్ పాస్ కావడానికి డిలే అయ్యేటప్పుడు ముందుగా గవర్నమెంట్కి పని చేయడానికి లోక్సభ ఇస్తున్నటువంటి గ్రాంట్ అనమాట. సో మనకి సంవత్సరం మొత్తానికి ఎస్టిమేషన్స్ ఉంటాయి. ఆర్టికల్ 112 ప్రకారము బడ్జెట్ని ప్రవేశపెడతారు. బడ్జెట్ని ప్రవేశపెట్టినప్పుడు 113 ప్రకారము ఎస్టిమేషన్స్ అంటే అంచనాలు చెప్తారనమాట. వచ్చే నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్కి మాకు ఖర్చు చేయడానికి సపోజ్ 700 కోట్లు కావాలి అని చెప్పేసి ఎస్టిమేషన్స్ ఇస్తారు. ఓకే, సో 700 కోట్లు కావాలి అని అంటే ఆ 700 కోట్లలో 1/6 ఆఫ్ ద టోటల్ అమౌంట్ని ఫర్ 2 months డ్యూరేషన్ ఇస్తారనమాట. దాన్ని మనం ఓట్ ఆన్ అకౌంట్ అని అంటాం. నోట్ చేయాల్సిన పాయింట్, ఒకవేళ బడ్జెట్ అప్రూవల్ టైం పడుతుంది అని అన్నప్పుడు గవర్నమెంట్కి టెంపరీగా మనీ ఖర్చు చేయడానికి ఇచ్చేదాన్ని ఓట్ ఆన్ అకౌంట్ అని అంటాం. సో అది 2 monthsకి సరిపడా ఇస్తారు. ఎంత అనంటే 1/6 ఆఫ్ ద ఈక్వివలెంట్ ఆఫ్ ద టోటల్ ఎస్టిమేషన్స్. అంటే టోటల్ ఎస్టిమేషన్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో 1/6. సో ఇప్పుడు సంవత్సరం మొత్తానికి వీళ్ళకి కావాల్సిన డబ్బులు ఎంత అన్నారు? 700 crores. సో మరి 1/6 ఆఫ్ ద 700 crores అంటే ఎంత? అరౌండ్ 110 crores, 110 కోట్లు ఆర్ 115 కోట్లు అంతా అవుతుందన్నమాట. సో ఫర్ 2 months కోసం ఇస్తున్నారు. ఓకే, 2 months అంటే ఎస్, ఓకే అంతే. సో అరౌండ్ 110 crores ఇస్తారన్నమాట. జస్ట్ అండర్స్టాండ్ రఫ్లీ. ఓకే, సో 2 months కోసం ఇస్తారు. దాన్ని ఓట్ ఆన్ అకౌంట్ అంటాం. ఎస్టిమేట్ చేసిన మొత్తంలో 1/6 ఇస్తారు అని చెప్పేసి నోట్ చేయాలన్నమాట. ఓకే, సో ఇది బడ్జెట్ యొక్క పాసింగ్ స్టేజ్. అండ్ దీంతో గవర్నమెంట్కి ఖర్చు చేయడానికి డబ్బులు అనేవి వచ్చేస్తాయి అన్నమాట. తర్వాత ఉన్నది ఆఖరి దశ, పాసింగ్ ద ఫినాన్స్ బిల్. ఆఖరి దశ ఫినాన్స్ బిల్. ఇప్పటి వరకు చర్చించిన స్టోరీ మొత్తం దేని గురించి ఉంది అని అంటే గవర్నమెంట్ వాళ్ళు చెయ్యి చాచి అడుగుతున్నారు అనమాట. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి అడుగుతున్నారు, మాకు మనీ కావాలి పని చేయడానికి అని చెప్పేసి. మరి గవర్నమెంట్ కూడా పని చేస్తుంది కదా, దానికి కూడా సంపాదన లేకపోతే ఏదో పని పాట ఉంటుంది కదా, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఫినాన్స్ బిల్లులో ఉంటవి. సో ఫినాన్స్ బిల్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ టు గివ్ ఎఫెక్ట్ టు ద ఫినాన్షియల్ ప్రపోజల్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ద ఫాలోయింగ్ ఇయర్. సో తదుపరి సంవత్సరానికి గవర్నమెంట్ యొక్క ఆర్థిక ప్రతిపాదనలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి చర్చలు ఫినాన్స్ బిల్లులో ఉంటాయి. సో ఏంటి మరి దీనికి సంబంధించిన చర్చలు ఏం కలిగి ఉంటుంది ఫినాన్స్ బిల్ అంటే? గవర్నమెంట్కి సంబంధించినటువంటి ట్యాక్స్ ప్రపోజల్స్, తర్వాత బారోయింగ్స్, సో ఎంత బారో చేసుకొస్తున్నాము, తర్వాత ఎంత ట్యాక్స్ విధించాలనుకుంటున్నాము, సో ఇలాంటి అంశాలని ఫినాన్స్ బిల్ అనేది కలిగి ఉంటుంది. కాకపోతే నోట్ చేయండి, మీరు ఎప్పుడైతే పైన అప్రోప్రియేషన్ బిల్ తోటి కంపేర్ చేస్తారో అప్రోప్రియేషన్ బిల్ మీద అమెండ్మెంట్స్ నిషేధం, కానీ ఫినాన్స్ బిల్ మీద అమెండ్మెంట్స్ అనేది నిషేధం కాదు. ఫినాన్స్ బిల్ మీద అమెండ్మెంట్స్ని ప్రపోజ్ చేయవద్దు అని జస్ట్ యాజ్ అ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ దీని వెనకాల డిస్కషన్, దీని వెనకాల ఎక్స్ప్లెనేషన్ చాలా పెద్ద కథ. ఓకే, సో కాబట్టి జస్ట్ రిమెంబర్ ఇన్ దిస్ వే, ఫినాన్స్ బిల్కి అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేయవచ్చు, కానీ అప్రోప్రియేషన్ బిల్కి అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేయడానికి లేదు. సో సింపుల్గా చెప్పుకోవాలి అని అంటే అప్రోప్రియేషన్ బిల్ మీద అమెండ్మెంట్స్ ఆల్రెడీ లాక్ అయిపోయిందనమాట. ఎక్కడ లాక్ అయింది? డిమాండ్ ఫర్ గ్రాంట్ దశలోనే లాక్ అయిపోయింది. మరి దీనికి సంబంధించి ఇది ఇప్పుడే ప్రవేశపెడుతున్నారు కాబట్టి దీని మీద ఎలాంటి లాక్ ఉండదు. దేర్ఫోర్ దీని మీద అంటే ఫినాన్స్ బిల్ మీద అమెండ్మెంట్స్ మూవ్ చేయవచ్చు. అయితే ప్రొవిజనల్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్సెస్ యాక్ట్ 1931, ప్రొవిజనల్ కలెక్షన్ ఆఫ్
ట్యాక్సెస్ యాక్ట్ 1931 ప్రకారము ఫినాన్స్ బిల్ని 75 రోజుల్లోగా పాస్ చేయాలి, ఎనాక్ట్ చేయాలి. 75 రోజుల్లోగా ఎనాక్ట్ చేయాలి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అండ్ ద ఫైనల్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ ఫినాన్స్ బిల్ అనేది ఇన్కమ్ సైడ్ ఆఫ్ ద బడ్జెట్ ఆర్ ఇన్కమ్ సైడ్ ఆఫ్ ద గవర్నమెంట్ గురించి చెప్తుంది. అండ్ దిస్ కంప్లీట్స్ ద ప్రాసెస్ ఆఫ్ బడ్జెట్ ఎనాక్ట్మెంట్. సో బడ్జెట్ తయారీలో ఆఖరి దశ, బడ్జెట్ తయారీలో చివరి దశ ఇది అన్నమాట. ఓకే, సో ఇది మొత్తం ఇన్కమ్ సైడ్ గురించి చెప్తుంది. మరో మాటలో చెప్పుకోవాలి అంటే ఫినాన్స్ బిల్ అనేది గవర్నమెంట్ యొక్క ఇన్కమ్ గురించి చెప్తుంది. అండ్ అప్రోప్రియేషన్ బిల్ అనేది గవర్నమెంట్ చేసేటువంటి ఎక్స్పెండిచర్ గురించి చెప్తుంది. గవర్నమెంట్ చేసే ఖర్చు గురించి అప్రోప్రియేషన్ బిల్ చెప్తే గవర్నమెంట్ సంపాదించేటువంటి డబ్బుల గురించి మనకి ఫినాన్స్ బిల్ అనేది చెప్తుందనమాట. సో దీంతో మనకి బడ్జెట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత మీకు కొన్ని గ్రాంట్స్ అని ఉంటవి, ఆ గ్రాంట్స్ గురించి కూడా ఇంపార్టెంట్ చదవాలి. ఒకటి సప్లిమెంటరీ గ్రాంట్స్, తర్వాత అడిషనల్ గ్రాంట్, ఎక్సెస్ గ్రాంట్, ఓట్ ఆఫ్ క్రెడిట్, ఎక్సెప్షనల్ గ్రాంట్ అండ్ టోకెన్ గ్రాంట్. సో వీటికి ఉన్నటువంటి జస్ట్ మీనింగ్ని అర్థం చేసుకోవాలి, వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి నోట్ చేయాలి. ఉన్నట్టుగా స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్లో అడిగేటువంటి అవకాశం ఉందన్నమాట. సో చూడండి మరి ఏంటి అని. యాక్చువల్గా మీరు కూడా చూడండి, మన దగ్గర కొంచెం అమౌంట్ ఉంటుంది, మనకి దగ్గర కొంచెం అమౌంట్ ఉంటుంది. ఒక ఇండివిజువల్ పర్సన్ ఉన్నారు, అతని దగ్గర సే 10,000 రూపీస్ ఉన్నాయి. ఓకే, సో 10,000 రూపీస్ ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన అంచనాల ప్రకారము ఆయనకు ఒక 2 జతల క్లోత్స్, ఒక 5 పుస్తకాలు, తర్వాత ఒక 2 నెలల రూమ్ రెంట్ కోసము, తర్వాత ఒక నెల ఫుడ్ ప్రొవిజన్ కోసం. ఓకే, ఫుడ్ పాయిజన్ కాదు, ఫుడ్ ప్రొవిజన్. సో ఫుడ్కి సంబంధించిన వస్తువులకి కావాల్సినటువంటి ఎస్టిమేషన్స్ ఆయన వేసుకున్నాడు. బట్ ఏం జరిగింది అంటే 2,000 తక్కువైనవి. సో తక్కువైనప్పుడు మళ్ళీ ఎవరి దగ్గర నుంచో గ్రాంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇట్లా గవర్నమెంట్కి కూడా మనీ తక్కువ అవుతుంది. సో అట్లా మనీ తక్కువ అయినప్పుడు మళ్ళీ పార్లమెంట్ నుంచి గ్రాంట్ రూపంలో తీసుకుంటారు. సో ఒక్కొక్క గ్రాంట్కి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. సో కేర్ఫుల్గా నోట్ చేయండి సప్లిమెంటరీ గ్రాంట్. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ సప్లిమెంటరీ గ్రాంట్. పాయింట్ వైజ్గా నోట్ చేయండి. సప్లిమెంటరీ గ్రాంట్ అనేది authorized by the parliament through appropriation act for a particular service the current financial year the money found to be insufficient. ఇక్కడ ఏమైంది అని అంటే డబ్బులు సరిపోలేదు, మనీ ఇన్సఫిషియంట్, అందుకే సప్లిమెంటరీ గ్రాంట్ అని చెప్పేసి అంటాం. ఉదాహరణ తీసుకోండి, ఏమనుకుంటాము అంటే ఎడ్యుకేషన్ మీద 10,000 ఖర్చు పెడతామని అనుకున్నాడు, కానీ 12,000 ఖర్చు పెట్టినాడు, డబ్బులు సరిపోలేదు. కాబట్టి ఆ రిమైనింగ్ 2,000 రూపీస్ ఏవైతే ఉన్నాయో అవి పార్లమెంట్ ద్వారా పొందుతారనమాట. అర్థమవుతుందా? రిమైనింగ్ 2,000 రూపీస్ ఏవైతే ఉన్నాయో అవి పార్లమెంట్ ద్వారా అప్రూవల్ ద్వారా పొందుతారనమాట. సేమ్ లైక్ నార్మల్ బడ్జెట్ని ఏ విధంగా అయితే మనము డిమాండ్ ఫర్ గ్రాంట్ రూపంలో ప్రవేశపెట్టి తర్వాత దాని మీద డిస్కషన్ జరిగి దాని మీద ఓటింగ్ జరిగి అప్రోప్రియేషన్ బిల్ ఎట్లా పాస్ చేస్తారో అదే మాదిరిగా అన్ని గ్రాంట్స్ కూడా సేమ్ ప్రొసీజర్ని ఫాలో అవుతాయి అన్నమాట. కాకపోతే నోట్ చేయాల్సిన పాయింట్ ఇక్కడ సప్లిమెంటరీ గ్రాంట్లో మనీ ఇన్సఫిషియంట్. సో ఆల్రెడీ ఎడ్యుకేషన్కి సంబంధించి మేము ఖర్చు చేస్తామని ఆ బడ్జెట్లో చెప్పినారు, ఆ ఫినాన్షియల్ ఇయర్లో ఆ బడ్జెట్లో చెప్పినారు మేము ఎడ్యుకేషన్ కోసం ఖర్చు చేస్తాం, కానీ డబ్బులు సరిపోలేదు కాబట్టి మళ్ళీ అడుగుతారనమాట. తర్వాత చూడండి నెక్స్ట్ దాంట్లో, సో ఇట్ ఈస్ గ్రాంటెడ్ when the need has arisen during the current financial year the additional expenditure on some new service not contemplated in the budget. ఇది నోట్ చేయాల్సిన పాయింట్. సో అడిషనల్ గ్రాంట్ దేనికోసం ఇస్తారు అంటే కొత్త సర్వీస్ కోసం ఇస్తారు. సప్లిమెంటరీ గ్రాంట్ దేనికి ఇస్తున్నారు? ఆల్రెడీ సర్వీస్ ఉంది, ఎడ్యుకేషన్కే ఎక్కువ ఇస్తున్నారు, కానీ ఇక్కడ అడిషనల్ గ్రాంట్ అనేది కొత్త సర్వీస్ కోసం ఇవ్వడము. సపోజ్ ఇప్పుడు బడ్జెట్ మనకి ఎప్పుడు పాస్ అయిపోయింది, ఆల్రెడీ ఎప్పుడో, ఇది మనకు నడుస్తుంది May 2024.
ఇప్పుడు సడన్గా గవర్నమెంట్ ఏదైనా కొత్త అంశం మీద ఖర్చు చేయాలన్నా లేదా కొత్త సర్వీస్ క్రియేట్ చేయాలన్నా, సపోజ్ ఇప్పుడు తెలంగాణలో అభ్యర్థులు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు అని చెప్పేసి ఏదైనా టీఎస్పిఎస్సి హెల్ప్ డెస్క్ లాంటిది పెట్టి పిల్లలందరికీ ఫ్రీ మెటీరియల్, ఫ్రీ ఎడ్యుకేషన్ లాంటిది ప్రొవైడ్ చేయాలి అనుకుంటే ఇప్పుడు మరి బడ్జెట్లో దీని గురించి చర్చ లేదు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఖర్చు చేయాలి అని థింక్ చేస్తుంది. అట్లాంటప్పుడు ఏం చేస్తుంది అని అంటే అడిషనల్ గ్రాంట్గా లోక్సభ నుంచి అప్రూవల్ అనేది తీసుకుంటుందన్నమాట. ఓకే, తర్వాత వచ్చేసి excess grant. So excess grant is granted when the money has been spent on any service during the financial year excess of the amount granted for that service in the particular budget. Okay, so ikkada tricky point note cheyali. So it is voted by the Lok Sabha after the financial year. ఇది ఒకటి నోట్ చేయాల్సిన పాయింట్. అండ్ బిఫోర్ ద డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ ఆర్ సబ్మిటెడ్ టు ద లోక్ సభ ఫర్ ఓటింగ్ అండ్ దే మస్ట్ బి అప్రూవ్డ్ బై ద పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ తోటి అప్రూవ్ అవ్వాలి. సో ఏ గ్రాంట్ని పబ్లిక్ అకౌంట్ కమిటీ అప్రూవ్ చేయాలి అంటే ఎక్సెస్ గ్రాంట్ని. ఓకే, అండ్ ఏ గ్రాంట్ ఫినాన్షియల్ ఇయర్ తర్వాత ఓటింగ్ చేయబడతావి అని అంటే ఎక్సెస్ గ్రాంట్. వీటి అర్థం ఏంటి అని అంటే సపోజ్ ఆల్రెడీ ఎడ్యుకేషన్ ఉంది, ఎడ్యుకేషన్ మీద 10,000 రూపీస్ ఖర్చు చేయాలి అని చెప్పేసి అనుకున్నారు, బట్ ఎక్సెస్గా 20,000 రూపీస్ ఖర్చు చేసినారు. 20,000 ఖర్చు చేస్తే ఇప్పుడు దీన్ని పబ్లిక్ అకౌంట్ కమిటీ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకుంటారు. పార్లమెంట్ యొక్క అప్రూవల్ అవసరం లేదనమాట. ఒకవేళ పార్లమెంట్ దగ్గర అప్రూవల్ తీసుకోవాలి అనుకుంటే అది అప్పుడు సప్లిమెంటరీ గ్రాంట్ అయిపోతుంది. పార్లమెంట్ దగ్గర అప్రూవల్ తీసుకోవాలి అంటే అది సప్లిమెంటరీ గ్రాంట్ అయిపోతుంది. కాబట్టి పార్లమెంట్ అప్రూవల్ తీసుకోకుండా పబ్లిక్ అకౌంట్ కమిటీ యొక్క అప్రూవల్ తీసుకుంటారు, అందుకే అది ఎక్సెస్ గ్రాంట్ అవుతుంది. అండ్ దాన్ని ఫినాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత పార్లమెంట్ యొక్క అప్రూవల్కి, సో వేర్ ఎవర్ ఈ గ్రాంట్స్కి సంబంధించి పార్లమెంట్ అనే వర్డ్ యూస్ చేస్తామో అక్కడ మీరు లోక్సభ అని చెప్పేసి ఫిక్స్ చేసుకోండి. ఎందుకనంటే మనీకి సంబంధించి లేదా గ్రాంట్లు ఇవ్వడానికి సంబంధించి లోక్సభకి అధికారం ఉంటుంది, రాజ్యసభకి అధికారం ఉండదు అని నోట్ చేయాలి. ఓకే, సో మరి ఎక్సెస్ గ్రాంట్ అంటే ఏంటి? ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తున్నారు అండ్ ఆ సర్వీస్ ఆల్రెడీ బడ్జెట్లో మెన్షన్ చేసినారు, సర్వీస్ని బడ్జెట్లో మెన్షన్ చేసినారు, కాకపోతే అది ఫినాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత అప్రూవల్ తీసుకుంటుంది అండ్ దానికంటే ముందు పబ్లిక్ అకౌంట్ కమిటీ అప్రూవల్ అవసరం అవుతుంది. దాన్నే మనము ఎక్సెస్ గ్రాంట్ అని అంటాం. తర్వాత ఓట్ ఆఫ్ క్రెడిట్. సో ఓట్ ఆఫ్ క్రెడిట్ అనేది ఒక బ్లాంక్ చెక్ గివెన్ టు ద ఎగ్జిక్యూటివ్. ఓట్ ఆన్ క్రెడిట్ అనేది ఒక బ్లాంక్ చెక్ గివెన్ టు ద ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక బ్లాంక్ చెక్ అనమాట. ఎందుకు అనంటే ఏదైనా ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు సడన్గా డబ్బులు ఖర్చు చేయడానికి ఆ ఓట్ ఆఫ్ క్రెడిట్ నుంచి ఖర్చు చేస్తారనమాట. తర్వాత ఎక్సెప్షనల్ గ్రాంట్. ఎక్సెప్షనల్ గ్రాంట్ అనేది ఏదైనా స్పెషల్ పర్పస్ కోసం ఇచ్చేటువంటి గ్రాంట్ అండ్ దీనికి సంబంధించిన చర్చ కూడా బడ్జెట్లో ఉండదు అని చెప్పేసి నోట్ చేయాలి. తర్వాత టోకెన్ గ్రాంట్. ఈ టోకెన్ గ్రాంట్ అనేది దేనికి సంబంధించింది అంటే రీఅప్రోప్రియేషన్ ఆఫ్ ద ఫండ్స్. టోకెన్ గ్రాంట్ అనేది రీఅప్రోప్రియేషన్ ఆఫ్ ద ఫండ్స్ అండ్ దేర్ఫోర్ it involves the fund from one head to another head and it involves no additional expenditure. సో అడిషనల్ ఎక్స్పెండిచర్ అనేది దీంట్లో ఉండదు. చూడండి ఒకసారి టోకెన్ గ్రాంట్లో ఇప్పుడు మనం ఇందాక ఎగ్జాంపుల్లో 70 మినిస్ట్రీ అని అన్నా. ఓకే, ఈ 70 మినిస్ట్రీలో సపోజ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇద్దరు ఉన్నారు. సో ఈ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళకి 10 crores, వీళ్ళకి 10 crores ఇచ్చినారు. సో హోమ్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళు జస్ట్ 5 crores యూజ్ చేసినారు, 5 crores ఉన్నాయి. అండ్ డిఫెన్స్ మినిస్ట్రీకి ఎక్కువ డబ్బులు అవసరం అవుతాయి. కాబట్టి ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి డిఫెన్స్ మినిస్ట్రీకి ఉన్నటువంటి 5 crores-ని ట్రాన్స్ఫర్ చేస్తాం చూడండి. ఆ ప్రాసెస్ని మనము టోకెన్ గ్రాంట్ అని అంటాం. దేర్ఫోర్ ఇక్కడ మనీ ఈజ్ రీఅప్రోప్రియేటెడ్. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్ ఇన్వాల్వ్స్ ఫ్రమ్ ద హెడ్ టు హెడ్. సో ఈ హెడ్ నుంచి ఈ హెడ్కి జస్ట్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నవి, అంతేకాని అడిషనల్ ఎక్స్పెండిచర్ లాంటిది ఏమీ కూడా లేదు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి.
ఓకే, సో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఆల్రెడీ వీళ్ళు 10 కోట్లు వీళ్ళు 10 కోట్లు తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఈయన దగ్గర ఉన్నటువంటి 10 కోట్లలో 5 కోట్లని ఈయనకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. సో ఇక్కడ అడిషనల్ ఎక్స్పెండిచర్ ఏమైనా ఉందా? లేదు. జస్ట్ ఒక హెడ్ నుంచి ఇంకొక హెడ్కి మనీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది తప్ప దానికి మించి ఏమీ అడిషనల్ ఎక్స్పెండిచర్ లేదు. దాన్నే టోకెన్ గ్రాంట్ అని అంటామన్నమాట. ఓకే, సో మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చాలా చాలా ముఖ్యం. ఎందుకనంటే నోట్ చేయండి, ఒక్కొక్క పాయింట్ చెప్తా, నోట్ చేయండి. ఒకటి, సప్లిమెంటరీ గ్రాంట్. మరి ఈ సర్వీస్కి సంబంధించి బడ్జెట్లో ఉందా అని అంటే ఎస్, బడ్జెట్లో ఉంది. అడిషనల్ గ్రాంట్, దీనికి సంబంధించి బడ్జెట్లో ఉందా? బడ్జెట్లో లేదు. ఎక్సెస్ గ్రాంట్, దీనికి సంబంధించి బడ్జెట్లో ఉందా అంటే ఎస్, బడ్జెట్లో ఉంది. తర్వాత ఓట్ ఆఫ్ క్రెడిట్, ఓట్ ఆఫ్ క్రెడిట్కి సంబంధించి దీని గురించి బడ్జెట్లో ఉందా అని అంటే ఎస్, దీని గురించి కూడా బడ్జెట్లో ఉంది. ఎక్సెప్షనల్ గ్రాంట్స్, దీని గురించి బడ్జెట్లో ఉందా? లేదు. టోకెన్ గ్రాంట్, దీని గురించి బడ్జెట్లో ఉందా అని అంటే ఎస్, సర్వీసెస్ గురించి బడ్జెట్లో ఉంది. అంటే కొత్త వాటి మీద ఏం ఖర్చు చేయట్లేరు, ఆల్రెడీ ఉన్న వాటి మీదనే రీఅప్రోప్రియేట్ చేసుకుంటూ ఖర్చు చేస్తున్నారనమాట. ఓకే, తర్వాత వేరే అంశాన్ని పరిశీలనలోకి తీసుకుంటే అన్నీ కూడా ఆ పర్టికులర్ ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించినవే అండ్ అన్నీ కూడా అదే ఫినాన్షియల్ ఇయర్లో అప్రూవల్ తీసుకోవాలి. బట్ ఫినాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత అప్రూవల్ తీసుకునే గ్రాంట్ ఏదైనా ఉంది అంటే అది ఎక్సెస్ గ్రాంట్. అండ్ మరి దానికంటే ముందు పబ్లిక్ అకౌంట్ కమిటీ యొక్క అప్రూవల్ అనేది తీసుకుంటుందన్నమాట. ఓకే, పబ్లిక్ అకౌంట్ కమిటీ యొక్క అప్రూవల్ని ఇది తీసుకోవడము జరుగుతుంది. సో ఇవి వివిధ రకాల గ్రాంట్స్, వీటిని ఇంతే క్లియర్గా చదువుకోండి, ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్లాస్లో మనకి ఫండ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయి. కన్సాలిడేటెడ్ ఫండ్, కంటింజెన్సీ ఫండ్ అండ్ పబ్లిక్ అకౌంట్. సో దీంట్లో ఈ క్లాస్కి సంబంధించినటువంటి కొన్ని ఎంసీక్యూస్ యాజ్ వెల్ యాజ్ ఆ నెక్స్ట్ ఫండ్స్కి సంబంధించిన క్లాస్ లెక్చర్తో పాటు ఎంసీక్యూస్ని కూడా మనము కొన్ని సాల్వ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఐ నో దిస్ ఏరియా ఈజ్ లిటిల్ బిట్ టిపికల్ అనిపిస్తుంది అండ్ వేరే టీచర్స్ కూడా ఎవరు ఫోకస్ చేయరు. బట్ గ్రూప్ 2 పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇట్ ఈల్డ్స్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. సో చాలా క్వశ్చన్స్ పాలిటీ నుంచి వస్తాయి కాబట్టి సో ప్రతి ఒక్క ఏరియాని కూడా క్లియర్గా కవర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక మాటలో చెప్పుకోవాలి అంటే ఎకానమీ పర్స్పెక్టివ్లో కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎకానమీకి అయితే మీకు గ్రూప్ 2కి ఒక సెపరేట్ సబ్జెక్టే ఉంది, సెపరేట్ పేపరే ఉంది. కాబట్టి దిస్ ఏరియా బికమ్స్ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో కీవర్డ్స్ మీద ఫోకస్ చేయండి. సప్లిమెంటరీ గ్రాంట్ అంటే ఆల్రెడీ ఉన్న సర్వీస్ మీదనే డబ్బులు సరిపోలేక ఖర్చు చేసినారు. అడిషనల్ గ్రాంట్ అంటే సర్వీస్ లేదు బడ్జెట్లో కానీ కొత్త సర్వీస్ క్రియేట్ చేసినారు. సో కొత్త సర్వీస్ కోసం ఖర్చు చేసేదే అడిషనల్ గ్రాంట్. ఎక్సెస్ గ్రాంట్ అంటే ఆ ఫినాన్షియల్ ఇయర్లో కాకుండా తర్వాతి ఫినాన్షియల్ ఇయర్లో అప్రూవ్ చేసే గ్రాంట్స్. సో దానికంటే ముందు పబ్లిక్ అకౌంట్ కమిటీ యొక్క ఓటింగ్ అవసరం, పబ్లిక్ అకౌంట్ కమిటీ యొక్క అప్రూవల్ అవసరం అని గుర్తుపెట్టుకోవాలి. సో ఓట్ ఆఫ్ క్రెడిట్ అనేది బ్లాంక్ చెక్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ కోసం ఇవ్వబడింది అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎక్సెప్షనల్ గ్రాంట్ అనేది స్పెషల్ పర్పస్ కోసం ఇచ్చినటువంటిది, దీని గురించి కూడా చర్చ బడ్జెట్లో లేదు అని గుర్తుపెట్టుకోవాలి. టోకెన్ గ్రాంట్ అనేది రీఅప్రోప్రియేషన్స్కి సంబంధించింది, ఒక హెడ్ నుంచి ఇంకొక హెడ్కి ఫండ్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి అండ్ అడిషనల్ ఎక్స్పెండిచర్ ఏది కూడా ఉండదు అని నోట్ చేయాలి. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, సప్లిమెంటరీ, అడిషనల్, ఎక్సెస్, ఎక్సెప్షనల్ ఈ గ్రాంట్స్ అన్నీ కూడా అవుట్ ఆఫ్ క్రెడిట్ రెగ్యులేటెడ్ బై ద సేమ్ ప్రొసీజర్ విచ్ ఈజ్ అప్లికేబుల్ ఇన్ ద కేస్ ఆఫ్ రెగ్యులర్ బడ్జెట్. సో ఇప్పుడు నువ్వు సప్లిమెంటరీ గ్రాంట్ తీసుకోవాలన్నా కూడా ఆ బడ్జెట్ని ప్రజెంట్ చేయాలి, జనరల్ డిస్కషన్, కమిటీ స్టేజ్, తర్వాత ఓటింగ్, అప్రోప్రియేషన్ బిల్, ఫినాన్స్ బిల్. ఓకే, సో ఇట్లా సేమ్ స్టేజెస్ ఉంటాయి అన్నమాట. సో ఫినాన్స్ బిల్ స్టేజ్ ఉండకపోవచ్చు, సో దట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్, బట్ అప్రోప్రియేషన్ బిల్ అయితే ఉంటుందన్నమాట, రైట్? సో అడిషనల్ గ్రాంట్ అయినా, ఎక్సెస్ గ్రాంట్ అయినా, ఎక్సెప్షనల్ గ్రాంట్ అయినా ప్రతి దానికి కూడా సేమ్ ప్రిన్సిపల్ ఫాలో అవుతుందన్నమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ క్లాస్. మీరు రికార్డెడ్ క్లాసెస్ కోసం యూ మే ఫాలో ద విజ్డమ్ వే అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్, రైట్? సో దీంట్లో నెక్స్ట్ ఎంసీక్యూ సిరీస్ కూడా స్టార్ట్ అవుతుంది. యూ కెన్ చెక్ యువర్ యాక్చువల్ లెర్నింగ్. సో మీరు ఎంతవరకు కరెక్ట్గా నేర్చుకున్నారు సబ్జెక్ట్, మీరు ఎంతవరకు యు ఆర్ ఏబుల్ టు కోప్ అప్ విత్ ఇట్ అనేది నెక్స్ట్ క్లాస్ నుంచి మీకు డైరెక్ట్గా చెక్స్ కూడా ఉంటుంది, అంటే ఎంసీక్యూస్ కూడా ఉంటాయి కాబట్టి యూ కెన్ లెర్న్.
ఓకే, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ బ్రింగ్ యువర్ ఫ్రెండ్స్, షేర్ అమాంగ్ యువర్ ఫ్రెండ్స్, వేరే వాళ్ళకి కూడా బెనిఫిట్ని చేరేలాగా ప్రయత్నం చేస్తారు అని. అండ్ ఐ am ending this class with this explanation and will be seeing you in the next class regarding the funds. So consolidated fund of India, contingency fund of India, public accounts గురించి మనం నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో దట్స్ ఆల్. ఐ హోప్ ఎవ్రీబడి డస్ వెల్, ఎవ్రీబడి మంచిగా చదువుతారు అని అనుకుంటున్నా అండ్ యూస్ చేసుకుంటున్నారు ఈ రిసోర్స్ని అని చెప్పేసి అనుకుంటున్నా. సో ప్రీవియస్గా ఉన్న మన ఛానల్, యాప్ అవన్నీ కూడా స్క్రాప్ చేసినాము ఫర్ డ్యూ టు సమ్ టెక్నికల్ అండ్ అదర్ రీజన్స్. సో ఇప్పుడు మనము కొత్తగా వీ హ్యావ్ రీస్టార్టెడ్ అగైన్ విత్ అ న్యూ నేమ్, విజ్డమ్ వే అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి. యాప్ ఈజ్ ఆల్సో అండర్ కన్స్ట్రక్షన్. సో అది కూడా అయిపోతే వీ స్టార్ట్ అండ్ గివ్ అవర్ సర్వీసెస్ as much as possible for the benefit of the aspirants without expecting anything from you. Okay, so ఏమైనా పర్సనల్ థింగ్స్ ఆర్ పర్సనల్ అడ్వైస్ ఏమైనా ఉంటే కూడా యూ కెన్ కాల్ ఆన్ దిస్ నెంబర్. అవర్ టీమ్ విల్ రెస్పాండ్ 8247806807. Okay, so you may join the live classes also and you may join the live stream special classes and you can ask any questions you have and our team will respond within 24 hours of time. Okay, thank you so much for joining and you will have a good day and we'll meet in the tomorrow's class. Bye bye.